హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ మిస్టర్ రావణ్ 36వ భాగాన్ని వినేద్దాం. రెడ్ చిల్లీ కలర్లో శారీ సాహి వైట్ స్కిన్ పైన చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. జైకి డోర్కి నిలబడి చూస్తూ ఉంటాడు తన బెల్లం అందాలని. సాహి కష్టపడి కట్టుకుంటుంది. 2-3 సార్లు తీసేసి 4th టైం పర్ఫెక్ట్గా వస్తుంది శారీ. అమ్మో, ఇప్పుడే ఇంత టైం పట్టింది. పెళ్లి రోజు ఇలా లేట్ అయితే పెళ్ళి మిస్ అయిపోతాను. నందు అక్కని హెల్ప్ అడగాలి అని అనుకుంటూ మిర్రర్లో చూస్తుంది. జై కనిపిస్తాడు. ఈయన ఎప్పుడొచ్చారు? చీర ఎలా ఉంది అడుగుదామని అనుకుని మళ్ళీ వదిలే తిడతారు అని అడగదు. జై గమనిస్తూనే ఉంటాడు. సాహి తనలోని తాను మాట్లాడుకుంటుండడం, జైని చూశాక ఏదో అనుకోవడం. జై తన వైపుకి వస్తూ ఉంటే సాహి కళ్ళు తిప్పుతూ ఇప్పుడు ఈ దుకాణం ఎందుకు పెట్టావు అని తిడతాడు అనుకుంటుంది. కానీ శారీ కుచ్చుళ్ళు పీకేసి డ్రెస్ తీసుకుంటుంది మార్చుకోవడానికి. సాహి వెనకగా పట్టుకుని హక్ చేసుకుంటాడు జై మెల్లగా. సాహి స్టాచ్యూ అయిపోయింది. జై హ్యాండ్స్ శారీ కుచ్చిల్ని మళ్ళీ పెడుతూ ఉంటాయి. కానీ రావు చాలా ట్రై చేసిన చేతుల్లో నుంచి జారిపోతూ ఉంటే జై ఫేస్ అమాయకంగా అయిపోతుంది రావట్లేదని. సాహి గట్టిగా నవ్వేస్తుంది. జై ఫేస్ అలా ఎప్పుడు చూడలేదు తను. ఎందుకే నవ్వుతున్నావు అని నడుము గిల్లేస్తాడు జై. సార్ అని గెంతుతుంటుంది. నవ్వుతున్నావు నన్ను చూసి? మీకు అది రాదని తెలిసినా ఎందుకు ఫేస్ అలా పెట్టారు? ఎందుకు రాదు, ట్రై చేస్తాను అని సాహిని బ్యాక్ హక్ చేసుకుని కుర్చీలు పెడుతూ ఉంటాడు. రాదు సార్ మీకు, అయితే నేర్పించు, నుంచుని దిక్కులు చూస్తున్నావు అని భుజం మీద కొరుకుతాడు జై. నొప్పి సార్. జై వినిపించుకోడు. చీర మీద ఉంటుంది జై చూపు. సాహి జై హ్యాండ్స్ పట్టుకుని ఇలా పెట్టాలి అని చెప్తూ కొంచెం బాగానే పెట్టిస్తుంది. చూసావా, వచ్చేసింది నాకు, రానిది లేదు అని గర్వంగా చెప్తూ కుర్చీలు దోపుతాడు. సాహి మెలకలు తిరిగి అయిపోయింది సార్, అయిపోయింది అని దూరం అవుతూ ఉంటే సాహిని మీదకి లాక్కుని ఏమైంది హస్కీ వాయిస్తో అడుగుతూ ఉంటాడు. నాకేమీ కాలేదు, మీకే ఏదో అయ్యింది. కొత్తగా ఉన్న జై కళ్ళని చూస్తూ చెప్తుంది సాహి. సాహి, నేను ఒకటి అడుగుతాను, చెప్తావా? అడగండి. నా మీద కోపం వస్తుందా నీకు? ఏం మాట్లాడుతున్నారు సార్? మీ మీద నాకు కోపం ఎందుకు వస్తుంది? నిన్ను తిడతాను, అరుస్తాను, పట్టించుకోను. నువ్వేం అడిగినా కాదు అంటాను, భారీగా ఒప్పుకోను. అయినా ఎందుకే నాతోనే ఉంటానని పట్టుబట్టావు? ఎందుకు సార్ ఇవాళ కొత్తగా అడుగుతున్నారు? అడగాలి అనిపించింది, చెప్తే చెప్పు, లేకపోతే లేదు అని వదిలేస్తాడు జై. సాహి జై చేతుల్ని తన చుట్టూ వేయించుకొని చెప్తాను అంటుంది. జై చూస్తాడు చెప్పు అని. మన పెళ్ళికి ముందు మీరు నన్ను ఎలా ప్రేమించేవారు గుర్తుందా? యాక్టింగ్ అది. మీ యాక్టింగే నేను పూర్తిగా పడిపోయాను ప్రేమలో. మరి ప్రేమిస్తే ఇంకెంత పడిపోతాను కదా. ప్రేమించకపోతే అని నేను అనుకోను. ఎందుకంటే మీ భార్యని ఎప్పటికీ విడిపోని బంధం మన మధ్య పడిపోయింది. మీకు నేనంటే చాలా ఇష్టం సార్, అందుకే నా మీద అరుస్తారు. నాకు తెలుసు, నేను కూడా దూరం అయిపోతానని భయపడతారు. కానీ నేను ఎక్కడికి వెళ్ళను. నా చివరి రోజు దాకా మీతోనే తిట్టించుకుంటూ ఉంటున్నా. అంటే ఏంటే, లైఫ్ మొత్తం నీ తింగర్తనం వదలనంటావా? నేను అలా ఉంటేనే నచ్చాను మీకు. అదేమీ కాదు, అడిగింది చెప్పు అంటాడు జై. మీతో ప్రేమలో పడిపోయాక మీ మీద కోపం ఎప్పుడూ రాలేదు సార్, రాదు కూడాను. ఎన్నోసార్లు అడగాలి అనుకున్నాను తెలుసా. ఏమని? మీ భయం దూరం అవ్వాలంటే నేనేం చెయ్యాలి? ఏం చేస్తే నేను మీతోనే ఉంటానని మీరు నమ్ముతారు అని. పిల్లలు పుడితే నమ్ముతారా అంటుంది అమాయకంగా చూస్తూ. మా డాడ్ నేను పుట్టాకనే వదిలేసింది. అవును కదా, అయితే అది పని చేయదు. కానీ మీరు నన్ను వదలరని నా నమ్మకం. నేను మిమ్మల్ని దాటి ఎక్కడికైనా వెళ్ళి బ్రతకగలనా? పోయావుగా అడవుల్లోకి. మాట్లాడితే అదొకటి తీసుకుని వచ్చేస్తారు. మీరు మాత్రం నన్ను బీహార్లో వదిలేసి రాలేదా? ఏంటా చూపు? అడిగితే అలా చంపేసేటట్టు చూస్తారు, భయపెడతారు నిన్ను, అందుకే అడగను అంటుంది సాహి. జై సాహిని వదిలేసి బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. నన్ను ఇదంతా ఎందుకు అడిగారు సార్ మీరు? జై చెప్పకుండా, ఇన్ని రోజుల్లో నిన్ను ఎప్పుడైనా బాధ పెట్టి ఉంటే సారీ సాహి. నీకు కోపం వస్తే నాకు చెప్పు, పోట్లాడు వచ్చి, కానీ అప్పటిలా ఎక్కడికి పడితే అక్కడికి చెప్పకుండా వెళ్ళిపోకు అంటాడు. సాహి జైని హక్ చేసుకుని అస్సలు వెళ్ళను ఒట్టు అంటుంది, దేనికో బాధపడుతున్నాడు అనుకుంటూ. జై సాహిని వైఫ్గా స్వీకరించడానికి ముందు జాగ్రత్త చెప్పాడని సాహికి చెప్పలేదు కాబట్టి తెలీదు.
జై నవ్వుకుంటాడు. అప్పటికి అర్థం అవ్వలేదు తన పెళ్ళానికి. సాహి నడుము చుట్టూ చేతులేసి ఒళ్ళో పెట్టుకుని సాహి అంటాడు. చెప్పండి. ఆ శ్రీనుగాడు జైల్లో ఉన్నందుకు నువ్వు ఫీల్ అవుతున్నావా? లేదు. పోనీ జాలి? వాళ్ళు నన్ను ఎన్ని అన్నా అమ్మా నాన్న పోయాక ఇంట్లో పెట్టుకున్నారని తప్పుగా అనుకునేదాన్ని కాదు సార్. కానీ కావాలని అమ్మా నాన్న చంపేశారని తెలిసాక నా గుండె కూడా రాయిలా మారిపోయింది. ఆ జైలు జీవితం కూడా చిన్నదే కదండి ప్రాణం ముందు. ఏడ్చకే, ఏడుస్తావని గుర్తు చేయలేదు. అమ్మ నాన్న గుర్తొచ్చారు అని చెప్తూ జై గుండెల్లో మొహం దాచుకుంటుంది సాహి. సాహి తల మీద స్మూత్గా నిమురుతూ ఉంటాడు జై. సరు వాళ్ళు మళ్ళీ కనిపిస్తే ఏం చేస్తావే? సాహి ఆలోచించి ఏమీ చేయను, మీరే చెప్పండి అంటుంది. మాట్లాడుకో, నువ్వు వాళ్ళతో నీ పని నువ్వు చూసుకో అంతే అంటాడు. సాహి షాక్ అవి అదేంటి సార్, చెంపలు వాయించమని చెప్తారనుకున్నాను. దానికి టైం ఉంది, కానీ కనిపించగానే మాత్రం నోరు మూసుకొనుండు. అసలు ఎందుకు కనిపిస్తారు? సరు ఇక్కడే ఉందా? వాళ్ళ ఆయన ఊరు ఇది కాదు కదా సార్. తెలుసు, కానీ పుట్టిల్లు ఇదేగా. వాళ్ళు నీ కాళ్ళు పట్టుకొని మా నాన్నని విడిపించని వేడుకుంటే వాళ్ళు ఎంత ఏడ్చినా నేను సరే అనను సార్. నన్ను మామ్ని ఏదైనా చేస్తామని బెదిరిస్తే మీకు చెప్పేస్తాను వెంటనే. సరు లైఫ్ బాగుపడేలా చెయ్యమ్మా అని ఆ మల్లికా రాక్షసి నీ చేతులు పట్టుకుంటే నాకేం సంబంధం సార్, నన్ను అడగద్దని వచ్చేస్తాను. సాహి అన్నిటికీ సాటిస్ఫై అయ్యేలాగా చెప్తుందని ఇంకో ప్రశ్న వేయకుండా లిప్ లాక్ చేస్తాడు జై. సాహి షాక్ అవుతుంది జై ముద్దు పెడుతూ ఉంటే. ముందులా కాకుండా స్మూత్గా కిస్ చేస్తూ ప్రేమగా హత్తుకుంటాడు. దాంతో సాహి పెదవులు వేరు చేసి జై ఫేస్ చూస్తూ ఉంటే డిస్టర్బ్ చేసినందుకు జై ఏంటి అంటాడు కోపంగా. బాగున్నారా మీరు అని నుదుటి మీద ఫీవర్ ఉందేమో చెక్ చేస్తుంది. కిడ్ లాగా చేయకు సాహి, మీరు నా బుర్ర బద్దలు కొట్టే పనులు చేయకండి సార్. ఇప్పుడు నేనేం చేస్తానే? వచ్చారా, వచ్చి నాకు చీర కట్టారు, ఒడిలో కూర్చోబెట్టుకుని మా పిన్ని కలిస్తే శాంతమూర్తిలా ఉండవే అని మీకు సూట్ అవ్వని మాటలు చెప్పారు. మళ్ళీ ఇప్పుడేమో చెప్పు ఆగిపోయావేంటి అని సాహి చీక్స్ మీద కొరుకుతాడు జై. ఇదో ఇలా చేస్తారనే మెలుకులు తిరుగుతుంది టిక్లింగ్స్ పెట్టి. ఇది ఫస్ట్ టైం కాదు నీతో కిస్సు. కాదేమో కానీ కొత్తగా ఉందండి. జై షాక్ అవుతాడు. తన టచ్లో తేడా సాహి కనిపెట్టేసరికి నిజంగా అలా తెలుస్తుందా అని. కొత్తగా అంటే ఎలా సాహి అని అడిగితే మీరు నన్ను హర్ట్ చేసేలా కొరకలేదు, ఇంకా ఏమో సార్ కొత్తగానే ఉంది అని సిగ్గుపడుతుంది. ఆ సిగ్గు జైకి ఇంకా బాగా నచ్చి టైట్ హగ్గిచ్చేస్తూ వెనక్కి పడిపోతాడు సాహితో. చాలా టైం గడిచినా కూడా వదిలిపెట్టడు. సాహి ప్రెజెస్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. సాహి చేయి చెస్ట్ మీద హెయిర్ లాగుతూ ఉంటే చప్పుడు వింటూ హ్యాపీగా నిద్రపోతుంది. ఎలా తెలిసింది నీకు నేను ఇవాళ ప్రేమని రియలైజ్ అయ్యి కిస్ చేశానని? సాహి నుంచి ఆన్సర్ రాక నిద్రపోయిందని చూసి నవ్వుకుంటాడు జై. ఇద్దరికి కలిపి బ్లాంకెట్ కప్పేసి సాహిని ఇంకా తనలోకి పొదువుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ సాహి టిఫిన్ అందరికీ పెడుతూ డైనింగ్ టేబుల్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. జై ఆఫీస్ కోసం రెడీ అయి వస్తూ సాహిని వెనకగా వచ్చి నడుం మీద గిల్లేసి వెళ్తూ ఉంటే సాహి ఉలిక్కి పడుతుంది. ఏమైంది సాహి అంటారు గాయత్రి. ఏం లేదు అత్తయ్య గారు, కాలు మీద ఏదో పాకింది అని తడబడి చెప్తుంది సాహి. జై ఏమీ తెలియనట్టు చైర్లో కూర్చుని కన్ను కొడతాడు. బాబోయ్, ఈయనలో ఏంటి ఇంత మార్పు? గుండె దడుపుడుతుంటే దూరంగా ఉండి వడ్డిస్తుంది జైకి. నువ్వు అక్కడ ప్లేట్ ఇక్కడ ఉంటే ఫుడ్ పడేది టేబుల్ మీద, ప్లేట్లో కాదు అంటాడు జై. అందరూ చూస్తారు వాళ్ళని. ఈయన అసలు అని అనుకుంటూ దగ్గరికెళ్ళి ఇడ్లీ వడ పెడుతుంది. చట్నీ వేశాక చేయి పట్టుకుని కూర్చోమంటాడు జై. నేనందరూ తిన్నాక తింటానులేండి సార్, వడ్డించాలి. కంగారు పడుతూ చేయి వెనక్కి తీసుకుని నందు పక్కకి వెళ్ళిపోతుంది. నవ్వుకుంటాడు జై. నందు జైలో మార్పును చూసి హ్యాపీ అవుతుంది. ప్రీతం కూడా చూస్తాడు. తనొచ్చాక జై వైఫ్తో కొంచెం హార్ష్గానే ఉంటాడు అనుకుంటాడు. ఇప్పుడు కొంచెం చేంజ్ అయింది ఎందుకు అనుకుంటాడు. నందు అని చెప్పినా నమ్మడు కాబట్టి తెలియాల్సిన అవసరం లేదు. గాయత్రి గారు పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయని అడుగుతూ ఉంటే మామ్ అంటాడు జై. చెప్పు నాన్న. నా పెళ్లి ఏర్పాట్లు బాగానే జరిగాయిగా? చాలా బాగా జరిగాయి కన్నా. అలాగే ఈ పెళ్లి కూడా చేద్దాం అని అనుకుంటున్నాను. మన పెళ్లిలాగనా అంటుంది సాహి హ్యాపీగా. అవును అని సాహితో కూల్గా చెప్తాడు. ఇంతకుముందు అయితే నీకు అవసరమా అనేలా చూసే కొడుకు ఇప్పుడు కోడలికి సమాధానం ఇవ్వడం గాయత్రి గారు కూడా కొంచెం షాక్ అయి ఎలా జై అంటారు. అదే మామ్,
పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫంక్షన్స్ కోసం అక్కడికి ఇక్కడికి తిరగకుండా హల్దీ నుంచి అన్నీ మన ఇంట్లోనే పెట్టుకుందాం. ఇక్కడ అంటాడు ప్రీతం. నీకేమైనా ప్రాబ్లం ఉందా? వేరే ప్లాన్స్ ఉన్నాయా? లేవు బ్రో అని అంటే, పెళ్లి కూతురు తరపు అరేంజ్మెంట్స్ కూడా మనమే చూసుకుంటామని డాడీ ప్రామిస్ చేశారు. నువ్వు కూడా అదే ఆలోచించావని. మహేంద్ర గారు గాయత్రి గారు నవ్వుతూ జైని చూస్తారు. నా ప్లాన్ వేరేలే అని పెళ్లి కూతురు వాళ్ళని రిలేటివ్స్ అందరితో హల్దీ రోజు ఇక్కడికి వచ్చేయమని చెప్పు. పెళ్ళి అయ్యేదాకా ఇక్కడే ఉంటారు. ఫంక్షన్స్ అన్నీ కలిసే చేస్తాం అంటాడు జై. సూపర్ బ్రో, థ్యాంక్స్. నేను ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను అని ప్రీతం చెల్తాడు. టిఫిన్ తిన్నాక జై వెళ్తుంటే నందు పిలుస్తుంది. చెప్పు నందు. చాలా హ్యాపీ జై, నువ్వు నీ ప్రేమని ఒప్పుకొని సాయితో హ్యాపీగా ఉన్నావని హగ్గిస్తుంది. నవ్వి థ్యాంక్స్, నీ వల్లనే అంటాడు జై. దూరం నుంచి ప్రీతం మీద చూసి మొహం అదోలా పెట్టుకుంటాడు. నందు మీద నా నెగిటివ్ ఒపీనియన్ వలన. నందు చూస్తుంది అప్పుడే ప్రీతంని. వీడికి నన్ను తప్పుగా అనుకోవడం తప్ప ఏమీ తెలియదు, చస్తాడు కొన్ని రోజుల్లో అని తిడుతూ ఉంటే జై చూసి నవ్వుతాడు. నీ ప్లాన్ అర్థం అవ్వదులే జై. సరు ఎంత కన్నింగ్ అని ఇంట్లో చెప్పకుండా నువ్వే పెళ్లి చేస్తా అంటున్నావు. గొప్ప పనులు చేసి 4 గోడల మధ్యనే ఉండాలి అనుకోవడం ఆడంబరత. మంచితనం. చెడ్డ పనులు చేసి ఎవరికీ తెలియకుండా తప్పించుకోవాలనుకోవడం స్వార్థం. అంతేకాదు నందు, ఆ చెడ్డ పని గురించి 4 గోడల మధ్యనే రివీల్ అయితే ఎవరికీ తెలియదు అని మరో తప్పు చేస్తారు. సరు, మల్లిక అలాంటి వాళ్ళే జై. అవును, అందుకే వాళ్ళకి జరిగే అవమానం నలుగురిలో జరగాలి. నీ పెళ్లిలో జరిగింది కానీ మారలేదు. ఇది దెబ్బ మీద దెబ్బ నందు. నా ఫ్యామిలీ జోలికి వస్తూనే ఉన్నారు. ఎన్నిసార్లు కొట్టినా తృప్తి ఉండదు నాకు. కానీ ఈ పెళ్లి పనులు ఇంత ఖర్చు, టైం వేస్ట్ అయిపోతాయిగా జై. అంకుల్ ఆంటీ ప్రీతం పెళ్ళి అని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఏం వేస్ట్ కావు, నువ్వు కంగారు పడకు అని చెప్తాడు జై. నేను ఈ పెళ్ళి అయ్యేదాకా నా ఫ్లాట్కి వెళ్ళి రానా? ఎందుకు? వాడి కోసమైతే వద్దని ముందే చెప్పాను. నువ్వు ఇక్కడే ఉండాలి. ప్రీతంకి నిజం తెలిసాక వాడి కళ్ళలోకి చూడు నందు. నువ్వు చేసిన హెల్ప్ ఎలాంటిదో వాడికి తెలిసి ఎంత తప్పు చేశాడో చూసి నీకు జరిగిన అవమానం మర్చిపోవాలి నువ్వు. రివెంజ్ కోరుకోవడం లేదు జై. నేను వాడికి అవమానం జరగాలి, బాధపడాలని కాదు. సరువు లాంటి అమ్మాయి వల్ల లైఫ్ పాడు చేసుకోవద్దని ప్రే చేస్తున్నాను అంటుంది నందు విరక్తిగా. నందు మైండ్ సెట్ తనలాగే ఉంటుందని జైకి తెలుసు. అయినా ప్రీతం కొట్టినాక దానికి కోపం తెచ్చుకోలేదు. అదే ప్రేమంటే అనుకుంటాడు జై. అన్లక్కీ ఫెలో నందు వాడు. అందుకే నీలాంటి అమ్మాయిని వద్దు అనుకున్నాడు. వేస్ట్ గాడు అంటాడు జై. ఒక అమ్మాయిని ప్రేమించాక తన గురించి ఎవరు ఎంత బ్యాడ్గా చెబుతూ ఉన్నా తన ప్రేమ మీదే నమ్మకం ఉంచుతాడు. అనుమానం రావట్లేదు. అలాంటి వాడిని మిస్ అయిన నేనే అన్లక్కీ అనుకోవచ్చుగా జై. ఇంకా ఇష్టపడుతున్నావా వాడిని? ఇష్టం కాదు జై, ప్రేమ. అంత తేలికగా పోయేదైతే ప్రేమ ఎందుకు అవుతుంది? క్షమిస్తావా వాడినైతే? క్షమిస్తాను కానీ యాక్సెప్ట్ చేయలేను. నువ్వేమీ ప్లాన్ చేయకు అని అంటుంది. నాకేం పని నందు, కానీ వాడు నాకు నచ్చలేదు. నువ్వు దూరంగా ఉండమని చెప్తున్నాను. దూరంగా ఉన్న సాయిని చూస్తూ చెప్తాడు జై. సరే వెళ్తున్నాను నేను, బాయ్ అని వెళ్ళిపోతుంది నందు. జై కనుచూపుతో సాయి జై దగ్గరికి వచ్చి వెళ్తున్నారా ఆఫీస్కి అంటుంది. ఏ వెళ్ళొద్దా? నేను చెప్తే ఆగిపోతారా ఏంటి మీరు? ఒక్కసారి చెప్పి చూడు. ఆగిపోండి అయితే. నా పని ఎవడు చేస్తాడు? నువ్వా మీ తాతనా? పోవే. ఏదో పెద్ద నిజంగా ఆగిపోయే పెద్ద మనిషిలాగా అడిగి చూడు అన్నది ఎవరో అని మూతి తిప్పుతూనే జైని ఫాలో చేస్తుంది. కారు ఎక్కుతూ సాయిని దగ్గరికి లాక్కుంటాడు జై. అయ్యో, పని వాళ్ళు చూస్తున్నారు. ఏహే, నన్ను చూడు. చెప్పండి అంటుంది సాయి. అలా అంటున్నప్పుడే పెదవుల మీద పెక్ ఇచ్చి లంచ్ తీసుకొని రా ఆఫీస్కి. నేనా అని కళ్ళు పెద్దవి చేస్తుంది. జై ఇరిటేటింగ్గా వదిలేసి, నువ్వు కాదు అదుగో ఆమెతో పంపించు అని గార్డెన్లో వాటర్ పడుతున్న 60 ఏళ్ల ముసలావని చూపించి వెళ్ళిపోతాడు. ఏంటో ఈయన చాలా మారిపోయాడు అనుకుంటుంది సాయి. తర్వాత గాయత్రి గారు పిలిస్తే వస్తున్నాను అత్తయ్య గారు అని వెళ్ళిపోతుంది. ప్రీతం సరువుకి ఫోన్ చేసి చెప్తాడు జై ప్లాన్ గురించి. సరువుకి వెంటనే సాయి జైల పెళ్లి గుర్తుకొచ్చి అప్పుడు కూడా ఇలానే జరిగిందని ఫ్లాష్ బ్యాక్ వేస్తుంటే, సరు ఉన్నావా అంటాడు ప్రీతం. ఉన్నాను ప్రీతం, ఎందుకు మీకు ఇబ్బంది? పర్వాలేదు బేబీ, ఇబ్బంది ఏం లేదు. నాకు నచ్చింది. అందరం కలిసే ఎంజాయ్ చేయొచ్చు. మీ ఇష్టం ప్రీతం, నేను మమ్మీకి చెప్తాను. ఓకే, మీ మామయ్యకి ఎలా ఉంది ఇప్పుడు? నాకేం తెలుసు అని మనసులో అనుకుని, అవుట్ ఆఫ్ డేంజర్ ప్రీతం, ఇప్పుడు అక్కడే ఉన్నాం. మేం పెళ్లి టైంకి వచ్చేస్తాం. పోనీ పెళ్ళి పోస్ట్పోన్ చేసేద్దామా? నోనో అని అరుస్తుంది సరు.
మీ మావయ్య అలా హాస్పిటల్లో ఉంటే మనం పెళ్లి చేసుకోవడం బాగుండదు కదా సారు. మీరు కూడా లేకపోతే ఎలా? ఇప్పుడు బాగున్నారు ప్రీతం, డాక్టర్ డిశ్చార్జ్ కూడా చేస్తున్నామన్నారు. ఇన్ని ఏర్పాట్లు చేసుకుని ఇప్పుడు మళ్ళీ పెళ్ళి ఆపేస్తే? అవును, వద్దులే, మీ అమ్మ నాన్న మళ్ళీ బాధపడతారు. అందుకే ఆపొద్దు. ఆపన్లే, ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్ళి జరగాలి ప్రీతం. జరిగి తీరుతుంది బేబీ. లవ్ యూ మోర్ బేబీ, మిస్ యూ అని కిస్ పెడతాడు ప్రీతం. కన్నింగా నవ్వుకొని ఫోన్ పెట్టేసి మల్లికతో చెప్తుంది సరు. అలా అన్నాడా సరు? నాకెందుకో ఎక్కడో గట్టిగా కొడుతుందే. ఏంటి మమ్మీ? అదేనే, అప్పుడు కూడా ఇలాగే అయ్యింది. అప్పుడు జైకి నేను ఇష్టం లేదు మమ్మీ, ఇప్పుడు ప్రీతంకి నేనంటే ప్రాణం. అలా జరగదు. సరే కానీ పెళ్ళికి మీ మామయ్యని తీసుకొని రాలేదా అని అడిగితే ఏం చెప్పాలో? ఒంట్లో బాగోని మనిషిని ఎలా తీసుకొని వస్తామని చెప్తాం, కానీ ప్రతిదానికి నెగిటివ్ చేసి నాకు కోపం తెప్పించుకో అని విసుక్కుంటుంది. ఒకసారి మీ డాడీ కోసం జైలుకి వెళ్ళి కలిసి నీ పెళ్లి సంగతి చెప్దామా? నో మమ్మీ, ఇప్పుడు మనం బయటికి వెళ్తే జైకి కానీ మీ తమ్ముడికి కానీ కనిపిస్తాం. నేరుగా పెళ్ళయ్యాక వెళ్దాం అని ఆపేస్తుంది సరు. ఏంటి అత్తయ్య గారు పిలిచారు అని సాయి గాయత్రి గారి దగ్గరికి వెళ్తుంది. పెళ్లి పనులు మొదలుపెట్టే ముందు గుడికి వెళ్ళి వద్దామని నేను మహి అనుకుంటున్నాం సాయి. చాలా మంచిది అత్తయ్య గారు, పెళ్లి కూతురు వాళ్ళని కూడా పిలుద్దామా? వాళ్ళు హాస్పిటల్లో ఉంటారు, పిలిచి ఇబ్బంది పెట్టడం ఎందుకులే. ఏంటో, పెళ్లి పెట్టుకున్నాం కానీ అమ్మాయినే చూడలేదు, కనీసం పేరు కూడా తెలియదు. సరయు పేరు అంటారు మహేంద్ర. సాయి గాయత్రి ఇద్దరు షాక్ అవుతారు. ఏంటి అని. సరయు పెళ్లి కూతురు పేరు. ఏమ్మా అలా చూస్తున్నారు? గాయత్రి గారు షాహి ఒకరినొకరు చూసుకుని పేరు కలిసినంత మాత్రాన మనిషి కలిసిపోతుందా అనుకుని ఏం లేదు అంటారు. వెడ్డింగ్ కార్డ్స్ ఇంకా రాలేదు, మరి ఎలా గాయత్రి? అత్తయ్య, గుడికి రేపు వెళ్దామా? శుభలేఖలు వచ్చేస్తాయి, గుడిలో మొదటి కార్డు ఇచ్చేసి వద్దాం. అలా చేద్దాం అంటారు మహేంద్ర కూడా. తర్వాత గాయత్రి గారిని కాకా పట్టే పని పెట్టుకుంది సాయి. అత్తయ్య, మరేమో మీరు నాకు హెల్ప్ చేస్తారా? ఏం కావాలి సాయి? రేపు మనతో పాటు జై సార్ని కూడా గుడికి తీసుకెళ్దాం. గుడికా? వాడు రాడు సాయి, జైకి దేవుడి మీద నమ్మకం లేదు. అది నీకు కూడా తెలుసుగా. తెలుసు, అందుకే మీరే ఒప్పించాలి. నేనా? నా వల్ల కాదమ్మా. ప్లీజ్ అత్తయ్య గారు, మీ మీదలే ఆశలు పెట్టుకున్నాను నేను. మీరు కాదంటే దేవుడికి ఇచ్చిన మాట తప్పి పాపం చేసిందని అవుతాను. దేవుడికి మాట ఇవ్వడం ఏంటి? అసలు జై ఎందుకు సాయి? ఆయనతో 108 ప్రదక్షిణలు చేపిస్తానని మొక్కుకున్నానండి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.